అందరికీ నమస్కారం. మేము మీ మొగుడ్స్ పెళ్ళామ్స్ బాబీ బంగారం అండ్ చలాకీ చందు. ఓకే, సో ఇది రెగ్యులర్ వీడియో కాదండి, ఇది కామెడీ వీడియో కాదు, ఇట్స్ స్పెషల్ వీడియో. అది ఏంటంటే మాకు ఫస్ట్ టైం ఈరోజు మేము ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాము. ఇంకేంటి అనుకుంటున్నారా, ది బ్రాండ్ పుష్ప 2 చూసొచ్చాం కదా. చూసొచ్చిన తర్వాత నేను యాక్చువల్లీ పోస్ట్ పెట్టాక ఎంత మంది అడుగుతున్నారు రివ్యూ ఏంటి అని. సో వై నాట్ వి డూ రివ్యూ వీడియో అని అనుకుని మేము రివ్యూ. చాలా తక్కువ సినిమాలు మేము థియేటర్ లో చూస్తాం బికాస్ ఆ గోల అంతా ఉంటుంది కాబట్టి. బట్ దిస్ వెన్ వి really thought it's a movie that you have to watch in theaters. Yes. మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో వాటిలో వస్తాయి. బట్ దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ వై యూ నీడ్ టు వాచ్ ఇన్ థియేటర్. అది కూడా మేము ఈ రివ్యూలో చెప్తాం. మాకు ఆనెస్ట్ గా మాకు అంత ఈజీగా ఏ మూవీస్ నచ్చవు, చాలా అన్రియలిస్టిక్ గా అనిపిస్తాయి. నేను ఇదా అని అంటుంటాను నేను ఎప్పుడైనా. బాబీ అంటారు సినిమా లాగా చూడు అంటారు. బట్ ఈ మూవీ మాత్రం థరలీ ఎంజాయ్డ్. 1 point లో చెప్తున్నా. బట్ ఏమేం పాయింట్స్ మాకు బాగా నచ్చాయి అనేది వీ వుడ్ లైక్ టు టెల్ యూ ఆల్. ఇంకెందుకు ఆలస్యం కట్ చేస్తే మన అల్లు అర్జున్ ఎంట్రీ అదే హైలైట్ అసలు. అంటే ఆల్రెడీ పార్ట్ 1 లో అల్లు అర్జున్ తెలుసు, స్లాంగ్ తెలుసు, లుక్ తెలుసు అన్ని. ఇందులో ఎలా ఉంటుంది ఎంట్రీ అనుకునే వాళ్ళకి టోటలీ డిఫరెంట్. ఐ థింక్ ఇలాంటి ఎంట్రీ ఎప్పుడు ఎవరు చేసి ఉండరు. చాలా ఎంట్రీలోనే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. మేము మీకు సినిమా అంతా చెప్పము, బట్ ఒక ఫైట్ సీన్, ఆ ఫైట్ సీన్ చాలా అంటే ఇది రియలిస్టిక్ గా అయితే లేదు డెఫినెట్లీ. బట్ ద వే హీ క్యారీడ్ అవుట్ వాజ్ టూ గుడ్ అసలు. ఆ సీన్స్ ఈవెన్ ఫస్ట్ లో ఎండింగ్ క్లైమాక్స్ లో కూడా అలాంటి కొన్ని అన్రియలిస్టిక్ ఫైట్స్ ఉన్నాయి. రియల్ గా జరగవు అవి కామన్ మ్యాన్ కి. బట్ హౌ హీ క్యారీడ్ అనేది మాత్రం అల్టిమేట్ అసలు. బట్ ఇంకో ఏ హీరో అయితే డెఫినెట్ గా చేసి ఉంటారు అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. అందుకే సినిమాలాగా చూడాలి. ఓకే. ఇక్కడ ఈ ఫైట్ లో ఒక కామెడీ ఉంటుంది. కామెడీ కాదు, లైక్ జపనీస్ 30 days లో ఎవరైనా నేర్చుకోగలరా అంటే అది మన పుష్పరాజ్ మాత్రమే. అది ఎందుకు ఏంటి అని ఆ సీన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ బిఫోర్ వి గో ఇంకా డీప్ గా వెళ్లే ముందు డిస్క్లైమర్, మేము ఏ హీరోకి ఏ హీరోయిన్ కి ఫ్యాన్స్ కాదు. సో నేను జనరల్ ఎవరైనా రివ్యూ ఇస్తే మేము చూసాక చెప్తాను అని అనుకునే బ్యాచ్ నేను. బట్ అలాంటి నేను రివ్యూ ఇస్తున్నా, కొన్ని మీరు నమ్మాల్సినాయి. నేను నీ ఫ్యాన్ ని వద్దు. Let's go. కానీ అదే ఫైట్ సీన్ లో అంత అన్రియలిస్టిక్, అంత ఓవర్ యాక్షన్ ఉన్న లాస్ట్ లో మన ఇండియన్ జెండా రంగానే అక్కడ ఇలా సెల్యూట్ చేస్తాడు. టచ్, ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. అది అవ్వగానే మేము గుసగుసు మాట్లాడేసుకున్నాం. అబ్బా ఇది భలే ఉంది కదా, ఇది కదా అనుకో. అది మరి ఎక్కడ ఇండియాలో కాదు, జపాన్ వెళ్ళి మరి సెల్యూట్ కొట్టాడంటే అది ఎందుకు అనేది మీరు చూస్తే మీకు అది చూస్తేనే అర్థమైంది. ఐ థింక్ సినిమాటోగ్రఫీ ఇప్పుడు ఇదంతా ఎంత అన్రియలిస్టిక్ ఉన్నా ద వే దే షోడ్, ఆ వెనక బ్యాక్గ్రౌండ్ డెకర్స్ కానివ్వండి, ఆ మేకప్, ఒక్కొక్క సీన్ లో ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ స్పెషలీ 100+ ఉన్నారు పీపుల్. అందరూ ఎవ్రీబడి వాజ్ సో వెల్ లైక్ డ్రెస్డ్. మేకప్ కానివ్వండి, అసలు ఏదో ఇది మన కళ్ళ ముందు జరుగుతుందా అన్నంత రియలిస్టిక్ గా ఉంది. చాలా బాగా చేశారు అదైతే. సో ట్రూ, ఇట్స్ వెరీ వెరీ గుడ్. తర్వాత ఏం సీన్ గురించి చెప్దాం. ఒక సీన్ అదే స్టార్టింగ్ ఫైట్ సీన్ లో ఇలా నీళ్ళలో పడగానే అలా చిన్నప్పుడు నీళ్ళలోంచి బయటకు వచ్చే సీన్ చూపించి ఆ కనెక్షన్ చాలా బాగా అనిపించింది. అంటే అది ఎందుకు బాగా అనిపించింది అంటే ప్రాబ్లీ యూ గైస్ విల్ అండర్స్టాండ్ వెన్ యూ సీ ఇట్. బట్ నాకేమనిపించింది అంటే ఇది చూడగానే చిన్నప్పటి నుంచే తనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, తనకంటూ ఒక పేరు ఉండాలి, ఇంటి పేరే కాదు ఒక పేరు ఉండాలని ఎంత డిటర్మినేషన్ తో ఉన్నాడు అది చూసి ఆరే బాగుంది అనుకునే లోపు సడన్ గా ఇది కళ నిజమా, ఇప్పుడు జరిగింది అంతా కళ, సినిమాలో నిజంగా జరిగిందా, అల్లు అర్జున్ కి, మాకు కాదు. అంటే మేము పడుకోలేదు చూస్తున్నాం అనిపిస్తుంది. మేబీ మీకు అలా అనిపిస్తే చెప్పండి. నాకైతే అలా అనిపించింది. అది ఇప్పటిదాకా జరిగింది ఏంటి, కళ నిజమా, ఓకే. అక్కడి నుంచి సినిమా స్టార్ట్. నా రైట్ లో బాబీ కూర్చున్నా, నేను అడుగుతున్నా ఓహో ఏంటిది నిజమేనా అని ఈనుకున్నాను. అది క్లారిఫై చేసుకున్నాం మేము అట్లా అనమాట. సో అది కట్ చేస్తే సెకండ్ బెస్ట్ సీన్ అంటే పుష్ప గాడి రూల్ అని ఒక సీన్ ఉంటది. మొత్తం పోలీస్ స్టేషన్ లో సింగిల్ షాట్ లైక్ ఆల్మోస్ట్ 2-3 minutes నాన్ స్టాప్ గా చూపిస్తాడు. ఇఫ్ దట్ ఈస్ ఎడిటింగ్ ఐ కుడెంట్ ఈవెన్ టెల్, అంత రియలిస్టిక్ గా ఉంది. ఐ థింక్ ఇట్ ఇస్ రియల్. సింగిల్ షాట్ అందులో ఇక పైన జరిగేది పుష్పగాడి రూల్ అని ఒక డైలాగ్. ఆ సీన్ అక్కడ అందరినీ కొనేయడాలు, డబ్బులు ఇచ్చి అవన్నీ ఉంటది. సో ఆ సీన్ పర్టికులర్ గా ఇట్ వాస్ టూ గుడ్. ద వే హీ క్యారీడ్
ఐ థింక్ ఇంకా ఇప్పుడు ఒక మనకు తెలిసిన ఆర్య, అల్లు అర్జున్, కి పుష్పకి లైక్ జమీన్ ఆస్మాన్ ఫరక్. మై గుడ్నెస్, అసలు ద వే హీ క్యారీడ్. ఇంకా క్యారీడ్ అనే వర్డ్ కి నేను రావాలంటే తర్వాత మరి మీరు ఇంకా పాయింట్స్ ఉన్నాయేమో, బట్ మిడిల్ లో జరిగిన ఒక సీన్ అయితే గూస్ బంప్స్ నాకు. ఇట్లా అసలు అల్లు అర్జున్ ఏంటి రియల్ గా బయట లైఫ్ లో బ్రతుకుతున్నాడా లేకపోతే పుష్ప 2 లోనే బ్రతుకుతున్నాడా అన్నంత ఇన్వాల్వ్ అయిపోయి కంప్లీట్ మేక్ ఓవర్ ఆఫ్ అల్లు అర్జున్. అమేజింగ్ అసలు ఆ సీన్ మాత్రం ఏంటనే చెప్తా. బట్ యూ డూ హ్యావ్ ఎనీ అదర్ పాయింట్స్ టు టాక్ అబౌట్? పాయింట్స్ అంటే ఇంకా ఇదే. అయితే ఇప్పుడు ఈ సీన్, ఆ సీన్ లో ఒక సింగిల్ షాట్, దట్స్ వండర్ఫుల్ సీన్. యూ గైస్ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్. అది అయిపోయిన తర్వాత ఈ కిసక్ అంటే నాకు ఇన్ని రోజులు అర్థం కాలే. ఇవాళ సినిమా చూస్తే అర్థమైంది. ఓహో కిసక్, మీకు అర్థమైందా? వాళ్ళు చూడండి. ఓకే, అక్కడ కిసక్ డైలాగులు వస్తాయి. సాంగ్ అప్పుడే రాదు కానీ, బట్ అసలు అంటే ఓహో అని అప్పుడు అర్థమైంది నాకు. కానీ ఇంకా ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే వన్ థింగ్ హీ హైలైటెడ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ద మూవీ నాకు ఏమనిపించింది అంటే హౌ మచ్ ఇంపార్టెన్స్ హీ గివ్స్ టు హిస్ వైఫ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎనీ ఉమెన్. అంటే ఆడదానికి ఏదన్నా జరిగితే అనే కాన్సెప్ట్ ప్లస్ ద వే హీ ట్రీట్స్ హిస్ వైఫ్ ఇస్ రియలీ గుడ్. చాలా బాగా చూపించారు. కొన్నిసార్లు అక్కడ అరే ఇంత అవసరమా అనిపిస్తుంది, బట్ ఇఫ్ యూ రియలీ లవ్ యూ, ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్ దాట్. చాలా బాగా చూపించాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ మీటింగ్, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనే నేర్చుకున్నారా? అంటే నేర్చుకుంటానండి. అంటే ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా, అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ లో సీఎం ని కలవడానికి వెళ్ళినా కూడా అరగంట లేట్. అది ఎందుకు వెళ్తాడు నేను చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అబ్బో ఫీలింగ్స్ అంటే ఫీలింగ్స్ పాట. నేను ఆనెస్ట్ గా ఈరోజు మూవీ థియేటర్ లో చూసిన తర్వాత రిలేట్ చేసుకుని ఓకే ఇంత మచ్ నీడెడ్ అనిపించింది. బట్ ముందు రిలీజ్ అయిన తర్వాత అంటే అసలు ఆ స్టెప్స్ ఏంటి, వీళ్ళు అవతారం ఏంటి అనుకున్నా నేను ఆనెస్ట్ గా. కొరియోగ్రఫీ డిఫికల్ట్ స్టెప్స్, ఆ ఫీలింగ్స్ పాటలో డిఫికల్ట్ స్టెప్స్ ఉంటాయి. బోత్ డిడ్ సో వెల్ వాళ్ళిద్దరు. అసలు చూసేవాడికి అర్థం కాదు ఎందుకు ఇది ఎక్కుతున్నాడు దిగుతున్నాడు ఏమిటి అని, బట్ ఆ సాంగ్ మీనింగే అది కాబట్టి ఐ థింక్ స్టెప్స్ ఆర్ జస్టిఫైడ్. కొంచెం నాకు ఆ స్టెప్స్ అయితే కొంచెం ఓవర్ అంటే రెగ్యులర్ రోల్ చేయలేరు. ఐ థింక్ ఓన్లీ అల్లు అర్జున్ క్యారీడ్ దట్ స్టెప్స్. అసలు ఎంత బాగా క్యారీడ్ హర్ ఆల్సో మల్టిపుల్ టైమ్స్. మాట్లాడేసుకుంటే ఎత్తేస్తాడు, ఈమె ఆమె ఎక్కేస్తుంది ఆ డాన్సుల్లో. ఐ థింక్ ఇట్స్ ఇట్లా గింజుకొని వేసినట్టు అంత నాకు ముందు ఎక్కలేదు, బట్ ఇప్పుడు ఓకే. ఇంకా ఆల్మోస్ట్ ఇంటర్వెల్కి వచ్చేసాం. ఇంటర్వెల్ ముందు ఒక సీను, ఇంటర్వెల్ తర్వాత ఒక సీను. ఐ థింక్ ఈ రెండు తర్వాత సీన్ అయితే ఇంకా హైలైట్. అసలు దట్స్ వాట్ షీ వాజ్ అబౌట్ టు సే ఎర్లియర్. ఇంటర్వెల్ ముందు సీన్ లో బైదో ఇప్పటిదాకా మనం షెకావత్ గురించి చెప్పలే. ఆయన ఇంకొక అల్టిమేట్ అసలు డైనమైట్. ఆయన పిట్ట కొంచెం కోతగనం అంటే ఎగ్జాక్ట్లీ ఫస్ట్ పుష్ప 1 లో ఆయన ఇంతే వాడుకున్నారు, 2 లో అసలు దంచి కొట్టారు. బాగా చూపించారు. ఆయన చాలా బాగా చేశాడు. ఆయన పుష్ప అంటే ఒక యాటిట్యూడ్, ఒక బ్రాండ్ ఎలా ఉందో అదంతా ఇంటర్వెల్ ముందు తర్వాత ఇట్ విల్ డిఫైన్. అసలు హీ డజంట్ నీడ్ టు ఇంకేం చెప్పక్కర్లే, ఇది నేను పుష్ప అని చెప్పక్కర్లే. చేసే ప్రతి యాక్షన్ షోస్ ఓ యా పుష్పనే ఇలా చేస్తాడు అన్నట్టుగా. ఇట్ వాస్ సో గుడ్. ఎవ్రీథింగ్ యాక్చువల్లీ మూవీలో ఓవర్ యాక్షన్ తో సహా అన్ని ఉన్నాయి. ఎక్సలెంట్ డాన్సింగ్, ఎక్సలెంట్ పోర్ట్రేయింగ్ బోత్ ఎవ్రీ క్యారెక్టర్. యాక్చువల్లీ ఎవ్రీ క్యారెక్టర్ అని చెప్పను, ఎందుకంటే జగ్గు క్యారెక్టర్ గురించి తర్వాత మాట్లాడదాము. బట్ ఈ బ్లూ మేకప్ సీన్ ఐ వాంటెడ్ సో వాంటెడ్ టు నౌ ఇస్ ద టైం బికాజ్ వి జస్ట్ ఫినిష్డ్ ఇంటర్వెల్. ముందు సీన్ చెప్పా కదా, ముందు సీన్ అది ఒక ఛాలెంజ్ బిట్వీన్ షెకావత్ అండ్ మన హీరో. సో ఇట్స్ సో గుడ్, హీ టుక్ ఇట్ వెరీ వెల్. సారీ సీన్ సారీ చెప్పిస్తాడా చెప్పలేదా, ఇంతకీ పుష్పరాజ్ చెప్పాడా చెప్పలేదా సారీ షెకావత్? బట్ ఆ సారీ సీన్ కేక అసలు ఏంది, ఎక్కడికో వెళ్తోంది అనుకుంటే జపాన్ లో చెప్తాడు ఇక మన పుష్ప వాట్ ఈస్ పుష్ప అనేది మళ్ళీ చూపిస్తాడు ఎండింగ్ లో ఇంటర్వెల్ ముందు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సీన్. ఇంకా అది అయిపోయిన తర్వాత, ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఉంటది పుష్పకు గుడ్ న్యూస్ తెలుస్తుంది. ఆ గుడ్ న్యూస్ తెలిసినప్పుడు పుష్ప కళ్ళల్లో నీళ్లు, మనందరికి కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి. అంత ఎమోషనల్ సీన్. నాకు యాక్చువల్లీ ఫస్ట్ కళ్ళల్లో నీళ్ళు వచ్చిన సీన్ తన సీన్. ఫాలోయింగ్ ఆఫ్టర్ దిస్ గర్రని వాటర్ తిరిగేసాయి. బట్ ఆ చీర కట్టుకొని ఆ బ్లూ మేకప్ వేసుకొని ఉంటది. అది ఎందుకు అనేది దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అబౌట్. ఎందుకు పుష్ప ఎందుకు ఏడ్చాడు ఆ సీన్ లో, మనల్ని ఎందుకు ఏడ్పిస్తాడు అని. అక్కడ డాన్స్ ఇట్లా పూనకాలే ఇంకా అసలు ఊగిపోతాడు మనల్ని. పర్ఫెక్ట్. అంటే ఒక మగాడి వేషంలో
మగవాడు ఆడవాడి వేషంలో ఉంటూ దాన్ని అంత బాగా క్యారీ చేయగలడా అనేది బా సూపర్. ఆ సీన్ ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ ఇంకా ఎక్కువే ఉంటుంది, ఒక లెస్ దాన్ హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో, బట్ యూ వోంట్ ఈవెన్ ఫీల్ బోరింగ్. అంత బ్యూటిఫుల్గా ఉంటుందంట ఆ సీన్ అంతా. ఆ సీన్ ఎండింగ్లో అక్కడ ఫైట్, ఆఫ్ కోర్స్ ఫైట్ ఉంటుంది. ఫైట్ కూడా అసలు అదర్ కూడా ఆ చీరలో ఫైటింగ్ చేస్తాడు, ఒక్కొక్కరిని ఎగరేసి, సో మచ్ అన్రియలిస్టిక్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ వోంట్ ఫీల్ అబ్బా ఇంద్రబాబు ఇన్ని సుమోలు ఎగిరినాయి ఆ టైప్ కాదు. చాలా చాలా బాగుంది, ఇట్స్ గుడ్. ఆ సీన్ ఎండింగ్లో అప్పుడు వస్తుంది శ్రీవల్లి ఒక డైలాగ్, మళ్ళీ ఒక లాంగ్ 2 to 3 minutes అది కూడా సింగిల్ వన్ షాట్. షాట్ లాగా అనిపించింది మరి. అసలు గుడ్, అక్కడే నేను ఏడ్చాను ఎస్ సర్నేమ్ ఇంటి, ఇప్పుడు ఫస్ట్ మూవీ అంతా కూడా సర్నేమ్ గురించి కదా, ఇంటి పేరు గురించి మా ఆయన అంటారా అని హౌ షీ డిఫెండ్స్ హర్ హస్బెండ్ అక్కడ, వా బెస్ట్. ఐ థింక్ ఆ ఒక్క సీన్ కి ఆమెకు అవార్డు ఇవ్వచ్చు, అంత బాగా చేసింది అసలు, చాలా బాగా చేస్తుంది అక్కడ, రైట్. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే ఊరుకుంటానా అండి నేను, అందుకే నన్ను నేను రిలేట్ చేసుకున్నాను. నాకు వాళ్ళు ఎవరైనా అనే ముందు నన్ను ఏమనకుండా ఉండు చాలు, ఆ తర్వాత వాళ్ళని ఇష్టం. అక్కడ ఆ శారీ దాంట్లో ఫైట్ సీన్ ఈజ్ లైక్ విలయ తాండవమే అసలు, బా అదొకటి. ప్లస్ లాస్ట్ లో ఇంకో ఫైట్ సీన్ అయితే ఇట్స్ టూ గుడ్. అది కూడా ఆ ఫైట్ వెరీ 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 అన్రియలిస్టిక్, బట్ హీ క్యారీడ్ అవుట్ వెల్. ఇంకో హీరో అయితే చేస్తారని నేను అనుకోవట్లేదు, నాకు బాగా ఓవర్ యాక్షన్ అనిపించేది బన్నీ కాబట్టి. ఐ థింక్ హీ బన్నీ కాదు పుష్ప కాబట్టి క్యారీ చేశాడు. బన్నీ అయితే చేసి ఉండేవాడు కాదేమో, క్యారెక్టర్ ఇట్స్ ఆల్ సుకుమార్ రైటింగ్, ఇట్స్ హౌ హీ పోర్ట్రే చూపించారు అసలు. పుష్పని ఎలా చూపించాలనుకున్నాడో ఎక్సలెంట్ గా చూపించాడు. 1 నాకు ఎంత ఎక్కిందో ఇప్పుడు గుర్తులేదు, చాలా చూసి కాబట్టి, బట్ అసలు చూసాం కదా. బట్ 2లో యూ కెన్ రియలీ సీ ఓకే వాట్ ఈస్ పుష్ప అనేది, లైక్ వాట్ ఆల్ థింగ్స్ హీ కెన్ డూ. డెఫినెట్లీ సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది అట్లా, బట్ ఇట్స్ రియలీ గుడ్. సో ఆ బ్లూ మేకప్ అదంతా, గంగా రేణుకా తల్లి అనే సాంగ్, ఆ ఫైట్, దట్స్ అ మస్ట్ వాచ్. మనకి సూసైటీ సాంగ్, దాంతో కంటిన్యూషన్ సూసైటీ సాంగ్, ఆ సీన్ అంతా అసలు ఇట్స్ మస్ట్ వాచ్ సీన్ అది. దానికోసమైనా ఐ థింక్ ఆ సీన్ ప్లస్ లాస్ట్ లో క్లైమాక్స్, ఈ రెండిటి కోసం యూ హ్యావ్ టు సీ ఇన్ థియేటర్ స్పెషలీ. ఎందుకంటే ఆ కలర్స్, బ్యాక్గ్రౌండ్ లో ఉండే కలర్స్, ఆ వెనక చిన్న చిన్న క్యారెక్టర్ వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు అందరూ అసలు. ఆ స్లో మోషన్ లో ఫైట్లు బాగా అనిపించింది. ఐ రియలీ ఫీల్డ్ గుడ్. ఆ జాతర, సో టోటలీ జాతర సీన్ ఇస్ రియలీ గుడ్. ఎమోషనల్ గా స్టార్ట్ అవుతుంది, ఫైట్ అవుతుంది, మళ్ళీ ఆ ఎమోషనల్ వస్తుంది, అసలు మనందరిని ఎక్కడికో ఒక ట్రాన్స్ లాగా తీసుకెళ్తుంది. బట్ అక్కడే కొన్ని సెంటిమెంటల్ డైలాగ్స్, మళ్ళీ ఏంటి వాళ్ళ అన్నకి పుష్పకి మధ్యలో ఆ ఫ్యామిలీ అవన్నీ కూడా వస్తాయి అనమాట. ఇక అక్కడ అసలు ఇంకా అక్కడి నుంచి ఇంకా విలన్ ఎంటర్ అవుతాడు. ఇక్కడ విలన్ అంటే షెకావత్ కాదు, మళ్ళీ అసలు ఇంకో విలన్ ఉన్నాడు, ఆయన ఎందుకు వస్తాడో అనేది చూడాలి. ఇక్కడే మన జగ్గు ఉన్నాడు కదా, జగపతి బాబు, ఆయన హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్ ఐ నో. కానీ ఈ సినిమాలో మేబీ ఆయన క్యారెక్టరే అలా ఎక్స్ప్రెషన్ లెస్ క్యారెక్టరా, లేదంటే ఫేస్ లో నిజంగా ఎక్స్ప్రెషన్ పెట్టలేదా నాకు తెలియదు ఎంతసేపు. ఓకే అంటే మేబీ ఆయన్ని తర్వాతకి పార్క్ చేసుకున్నారా తెలీదు, బట్ ఈ పుష్ప 2 అయితే అస్సలు వాడుకోలేదని అనిపించింది నాకు. డెఫినెట్ గా ఆయన ఎక్స్ప్రెషన్ లెస్, మేబీ నువ్వు అన్నట్టు పుష్ప 3లో ఏమన్నా ఉంటుందా తెలీదు, బట్ ఇందులో మాత్రం ఆయన వస్తాడు వెళ్తాడు. ఒక ఎట్లా ఉందంటే ఒక మంచి కూర చేసి అంటే ఉప్పు అయిపోతే ఎట్లుంటది ఆ టైప్ లో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకు మళ్ళీ. మేబీ ఉండుండొచ్చు డెఫినెట్లీ, లాస్ట్ సీన్ లో తెలిసింది కదా నెక్స్ట్ ఉండబోతుంది. సో మధ్యలో కొన్ని తొక్కలో డైలాగులు ఉంటాయి. తొక్కలో డైలాగ్ అంటే తొక్కలో డైలాగులు కాదు, నిజంగానే తొక్కలో డైలాగ్స్. అవి ఏంటో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తొక్కలో డైలాగులు, ఎన్ని తొక్కలో డైలాగులు ఉన్నాయంటే అట్లీస్ట్ ఒక 10-15 తొక్కలో డైలాగులు ఉంటాయి. ఎందుకు అలా తొక్కలో డైలాగ్ అన్నాననేది మీకు తెలుస్తుంది మీరు చూస్తేనే, అదనమాట. అండ్ వీళ్ళ ఫ్రెండ్ ఎవరు పేరు గుర్తురావట్లేదు కానీ, శివనా కాదు, మన అల్లు పక్కన ఉండేది, బన్నీ పక్కన ఉండేది, ఆయన అది చాలా సటిల్ జోక్స్ కొన్ని బాగానే ఉన్నాయి. షర్ట్ సీన్
ఉన్నాడు అంటే ఉన్నాడు. ఫస్ట్ దాంట్లో హైప్ ఇచ్చినంత సెకండ్ దాంట్లో ఆయన అంత వాడుకోలేదు అనిపించింది. ఉన్నాడు మొత్తం లాంగ్ పక్కన ఉన్నాడు కానీ లెంత్ ఉంది ఆయనకి, కానీ పుష్ప ఓకే పుష్ప ఎస్ పుష్ప నో పుష్ప అట్లా అనిపించింది. అంతవరకే ఉంది కానీ అంటే ఫస్ట్ లో భలే ఫస్ట్ 1 లో కామెడీ ఉంటుంది, అరే చూసిందా అది బాగుంది. అలాంటిది ఒక సిమిలర్ సీన్ పెట్టారు కార్ లో డ్రైవ్ చేస్తూ, అరే నేను చేసింది రైటా కాదా అని. కానీ అది అంత పండలేదేమో నాకు అనిపించింది. కొంచెం రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు కానీ బికాజ్ ఇట్ వాజ్ అ సీరియస్ సీన్ మేబీ అంత పండలేదు. బట్ అందులో ఒక కామెడీ ఉంటది, ఏంటి చొక్కా మార్చుకొని వచ్చానా అన్నట్టుగా, అరే ఎట్లా మార్చుకున్నావా అంటే ఎందుకు అట్లా అన్నావు అంటే దీని మీద స్టిక్కర్ ఉంది కదా అంటాడు. అది స్టిక్కర్ వాళ్ళ ఆవిడ బొట్టు స్టిక్కర్ వీడి షర్ట్ మీదకి ఎందుకు వచ్చింది అనేది మీరు సినిమా చూస్తే అర్థమైంది మళ్ళీ. ఇంకా సో ఇవన్నీ ఇలా కట్ చేస్తే ఫైనల్ గా ఇంకా క్లైమాక్స్ సీన్. ఆ క్లైమాక్స్ లో అగైన్ టూ మచ్ ఆఫ్ హైప్, టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్, టూ మచ్ ఆఫ్ అన్రియలిస్టిక్. బట్ ఐ థింక్ ద వే హీ ఈస్ లైక్ పుష్ప అంటే అలాగే చేస్తాడు. పుష్ప అంటే అలాగే ఒక్కడే వెళ్ళి చేతులు కట్టేసినా కళ్ళు మూసేసినా కూడా టకటకటక ఫైట్ చేసి, మనకు పుష్ప 1 లో కూడా చూపించారు కదా, కళ్ళు మూసి కాళ్ళు కట్టేసినా కూడా ఫైట్ చేస్తాడు. అదే సీన్ మళ్ళీ రీక్రియేట్ చేశారు అనిపించింది రెండోసారి కూడా. బట్ ఆ లోపల ఉన్న కసి అలాంటిది, వాళ్ళ సిస్టర్ వాళ్ళ మెడకాయ కొరికి బారేడాలు, అసలు చేతులు కాళ్ళు ఎగిరేసేదాలు అన్నారో నెక్స్ట్ టైం మెడగొరుకుడే ఉన్నది ఒకటే మెడ. సో అది ఓవరాల్ గా వి ట్రూలీ అమేజింగ్లీ లవ్డ్ ఇట్. ఎందుకంటే అసలు మన అల్లు అర్జున్ గారు అద్దరు కొట్టారు. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దట్ మూవీ ఆనెస్ట్ గా. అండ్ శ్రీవల్లి కూడా, ఇద్దరు కూడా ఇట్స్ రియలీ దే డిడ్ 100% జస్టిస్. అదే ఇంకేంటంటే పుష్ప అంటే ఒక బ్రాండ్, అది వాళ్ళు చెప్తారు 10 సార్లు, వాళ్ళు చెప్పకపోయినా యూ విల్ నో ఓకే ఇట్స్ అ బ్రాండ్. అంత బాగుంది సినిమా. ఇంక చివరికి వస్తే పుష్ప రివెంజ్ ఎట్లా, అక్కడి నుంచి ఏంటి ఇంటి పేరు వచ్చిందా రాలేదా, తర్వాత సీన్ ఒకటి కొంచెం ఎమోషనల్లీ టచ్డ్ సీన్ ఇంటి పేరు విషయంలో, అది మీరు చూడండి థియేటర్ లో. అందరూ కలుస్తారు కానీ కలిసినప్పుడు ఒక ట్రాజెడీ జరుగుతుంది. ఏం జరిగింది, అది ఎవరు చేశారు, అప్పుడు వస్తుంది పుష్ప 3 ద ర్యాంపేజ్ అనేది ఒకటి. ఆ 3లో ఇంతకీ చేసింది ఎవరు, అది ఐ థింక్ రివీల్ అయిందా ఇంకా అవ్వలేదా, మనకైతే ఇంకా ఫేస్ చూపించాడు. వెనక నుంచి ఒక కొత్త క్యారెక్టర్, కొత్త విలన్ రాబోతున్నాడు. ఐ థింక్ ఐ గెస్ హీస్ జగ్గుస్ సన్ అనుకుంటున్నాను నేను. సో ఒక బాంబు పేలుస్తాడు పెళ్లిలో. ఇంతకీ పుష్ప బతికున్నాడా బతికిలేడా, ఎవరెవరు బతుకున్నారు, ఎంతమంది ఉన్నారు, పుష్ప 3లో ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎంతమందిని చంపేశాడు సుకుమార్ అనేది వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఓవరాల్ amazing. Yeah, it's a must watch in theater at least once because you will feel a richness, a quality, especially a lady scene ultimate. Yeah, the vilaya తాండవం అంటాడు ఆ సినిమాలో, అది బా ఎక్సలెంట్. గంగా రేణుక తల్లి ఆ పాట, ఆ సీన్ మాత్రం ఎవ్వరు మిస్ కాకూడదు. దానికోసం స్పెషల్లీ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ మూవీ ఇన్ థియేటర్స్. చాలా చాలా బాగుంది. సో దాట్ వాజ్ అవర్ పుష్ప 2 రివ్యూ. 5 నిమిషాల్లో రివ్యూ ఇద్దాం అనుకున్నాం, ఆల్మోస్ట్ 20 నిమిషాలు అయింది. But it was worth talking, you know. Yeah. And by the way, most important గా మాకు నచ్చింది, మేము వెళ్ళగానే అక్కడ మర్చెండైజ్ రీయూజబుల్, అసలు పాప్కార్న్ తినే ఆలోచనే లేకుండా వెళ్ళాం. చూసారా పాప్కార్న్ డబ్బా దాంట్లో, సో పాప్కార్న్ కొనిపించారు, అది స్మార్ట్. సో ఇట్ వాజ్ లైక్ పుష్ప 2 పాప్కార్న్ టిన్ and reusable cool drink rendu kuda. Of course it's only for a day or two we will enjoy, but still ila kuda ma దగ్గర నుంచి డబ్బులు లాగేశారు. గుడ్ థాట్, బట్ బాగుంది నిజంగా. ఫ్యాన్స్ అయితే చేస్తారు కదా, ఆబ్వియస్లీ మనమే కొనుక్కున్నామంటే. That's right. Okay, I know it's a long video, watch it in maybe 2x or 1.5x, you will get the content, but it's a must watch. We really loved it. Yes, thank you. We'll see you in next video. పుష్ప తగ్గేదేలా, అస్సలు తగ్గేదేలా. బాయ్.